రమణ ఏంటి మొత్తానికైతే బండి భగీరథకు నోటీసులు అయితే జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ కూడా హాజరు అవుతారా లేదా ఏంటి సిచ్యువేషన్? మధ్యాహ్నం 2 గంటలకైతే విచారణకు రావాలని పేట్ బషీరాబాద్ సంబంధించినటువంటి పోలీసులకు సంబంధించిన నోటీసులు అయితే ఆల్రెడీ భగీరథ కుటుంబ సభ్యులకు అందాయి. కరీంనగర్ అతడి నివాసంలో ఈ నోటీసులు అందజేశారు. మరి ఆల్రెడీ బెయిల్ పిటిషన్ వేసి ఉన్నారు. రేపు అది విచారణకు రాబోతుంది. ఈ క్రమంలో భగీరథ వస్తారా రారా అన్నటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఒకవేళ రాకపోతే మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా నోటీసులో స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో లీగల్ ఎక్స్పర్ట్తో మాట్లాడిన తర్వాత భగీరథ ఒక నిర్ణయం తీసుకున్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు విచారణకు హాజరవుతున్న వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఆల్రెడీ అబ్స్కాండింగ్ లో కొన్నాళ్ళ పాటు ఉన్నాడు కాబట్టి మరి అంటే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు కాబట్టి తను హాజరవుతాడా లేదా, ఒకవేళ హాజరైతే అతను అరెస్ట్ చేస్తున్నటువంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతున్న ఉత్కంఠ తర్వాత నెలకొంది. రోజుకి చూస్తున్నాం ఈ అంశం అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తుంది. తెలంగాణ రాజకీయాలు హాట్ టాపిక్ కూడా ఇది మారింది. ఈ క్రమంలో మాటలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇట్లా వరుసగా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది, మరి భగీరథ హాజరవుతారా, హాజరైన తర్వాత ఎలాంటి చర్యలు ఉండబోతున్నటువంటి ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అయితే ఆయనకి విచారణకు హాజరవడం స్పష్టమైన ఆదేశాన్ని పోలీసులు అందజేశారు. ఒకవేళ విచారణకు హాజరవుతే మరి విచారణతో అంటే ఏదైతే బాధితురాలు ఆరోపణలు చేస్తుందో ఆరోపణలకు సంబంధించిన వివరాలు ఆయనకి రాబట్టే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక అబ్స్కాండింగ్ సంబంధించి కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసు సంబంధించి ఎన్నిసార్లు ఆయనకు సంబంధించి ఫోన్ చేసినా కూడా ఫోన్ లో రెస్పాన్స్ లేదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి నెక్స్ట్ చర్యలకు పోలీసులు పాల్పడతారనేటువంటి వార్తలు కూడా ప్రధానంగా నిర్దిస్తున్న పరిస్థితుల్లో ఆల్రెడీ చట్టాలు అంటే మనం ఫోక్సోలో ఉన్నటువంటి యాక్ట్స్ ప్రకారం అయితే కొన్ని సెక్షన్స్ కూడా మార్చారు. గతంలో ఉన్నటువంటి సెక్షన్లను మరి వాళ్ళకి మార్చి కొంత మెరుగైన సెక్షన్ లో యాడ్ చేశారు కాబట్టి ఇప్పుడు చర్యలు కూడా ఉంటాయనేటువంటి వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రేపు ఆయన బెయిల్ పిటిషన్ కూడా విచారణకు రాబోతున్న ఈ నేపథ్యంలో భగీరథ నిర్ణయం ఎట్లా ఉండబోతున్నట్టు ఉత్కంఠ కొనసాగుతుంది. మొత్తం మీద మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ సత్సంగం తెరపడే అవకాశం ఉంది. అంటే రమణ, చర్యలంటే ఆ చర్యలలో ఏముంటాయి? అంటే డైరెక్ట్ ఒకవేళ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా, లేదంటే ఇంకేదైనా నెక్స్ట్ స్టెప్ ఆప్షన్ ఉంటుందా? అంటే ఆల్రెడీ కాల్ చేసినా కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఈరోజు కూడా ఒకవేళ ఆ టైంకి హాజరు కాకపోతే క్వశ్చన్ మార్క్ తర్వాత ఏంటి, డైరెక్ట్ అరెస్ట్ అవకాశాలు ఉంటాయా? పోస్కో చట్టంలోని దాని ప్రకారం అయితే అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 100% అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే మెయిన్ గా ముందస్తు నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత విచారణ పర్వం అనేది ఉంటుంది. కానీ మనకు భగీరథకు సంబంధించి ఆయన అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, 3 అంటే మేము ఫోన్లు చేసినా ఆయన స్పందించలేదు అనే విషయాన్ని మన డీసీపీ మాట్లాడుతూ చెప్పారు. అంటే విచారణ పరంగా మాకు గతంలో అతను సపోర్ట్ చేయలేదు కాబట్టి మేము అరెస్ట్ చేశామని చెప్పుకోవడానికి పోలీసులకు అవకాశం ఉంది కాబట్టి అలాంటి చర్యలు కూడా వారు పాల్పడే అవకాశాలు దాదాపు కనిపిస్తున్నాయి. మరి అంటే ఆల్రెడీ పిటిషన్ వేస్తున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు భగీరథ్ విచారణకు హాజరవుతాడా లేదన్నదే ఇప్పుడు సస్పెన్స్. ఒకవేళ విచారణకు హాజరవుతే మరి ఆయనతోని స్పష్టంగా కొన్ని అంటే ఒప్పందం చేస్తుంది. అంటే ముందు భగీరథతో మాట్లాడి ఆయన లాయర్ ద్వారా ఏదైనా ఎటు అబ్స్కాండింగ్ కాకుండా ఇక్కడే సిటీలో అందుబాటులో ఉంటారని మాట తీసుకుని ఆయన బయటకు విడిచిపెడతారా, లేదంటే అరెస్ట్ చేస్తారా అనేటువంటి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఫోను పనిచేయట్లేదని చెప్పి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ పైన సహకరించలేదని చెప్పి పోలీసులు పదే చెప్తున్నారు. ఈ క్రమంలో ఏం జరగబోతున్న ఉత్కంఠ కొనసాగుతుంది. ముందు భగీరథ విచారణకు హాజరవుతే అప్పుడు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ బాధితులకు సంబంధించిన స్టేట్మెంట్ మరోసారి తీసుకునేందుకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. స్టేట్మెంట్ రికార్డు, ఆ తర్వాత ఆమెకు కొన్ని వైద్య పరీక్ష కూడా చేస్తామని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవన్నిటికీ సంబంధించిన ప్రాసెస్ ఉంది కాబట్టి, ఇంకా టైం ఉంది కాబట్టి ఇవాళ వచ్చినా అరెస్ట్ చేయకపోవచ్చు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ రోజు మధ్యాహ్నంతో ఈ మొత్తం సస్పెన్స్ తెరపడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. రైట్ రమణ, థ్యాంక్ యూ.